హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరిలో ఉన్నటువంటి ఒకే ఒక సందేహం ఏంటంటే 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఈ కేవైసీ ఎలా చేయించాలి, అసలు వాళ్ళకు ఈ కేవైసీ అవుతుందా లేదా, ఒకవేళ ఈ కేవైసీ చేయించుకోకపోతే రేషన్ బియ్యం ఇస్తారా లేదా అనేది చాలామందిలో ఉన్నటువంటి సందేశం అన్నమాట. అంటే సందేహం, వాళ్ళ లోపల వాళ్ళు అనుకున్నటువంటి ఒక బలమైన నిర్ణయం అన్నమాట. అంటే ఇది ఏ విధంగా చేస్తారు. అయితే చాలామందికి అసలు ఇది అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? అలాగే చాలామందిలో వస్తున్నటువంటి ఈ సమాధానానికి, ఈ ప్రశ్నకి సమాధానం కంప్లీట్గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అని ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా ఈ రేషన్ కార్డ్ ఈకేవైసీకి సంబంధించి గడువు అయితే ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించడం జరిగిందనమాట. ఈ రోజుతో ఉన్నటువంటి ఈ రోజుతో లాస్ట్ డేట్ అయ్యేటటువంటి ఈ ఈకేవైసీ ప్రక్రియను గవర్నమెంట్ అయితే తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ నెక్స్ట్ మంత్ ఆగస్టు 31 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఆ లోపు ఇంకా ఎవరైనా చేయించుకోకపోతే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 31 వరకు టైం ఉంది కాబట్టి ఆగస్టు వరకు మీరు చేయించుకోండి. అది ఎక్కడ చేయించాలంటే మీ డీలర్స్ ఎవరైతే ఉంటారో మీరు ఎక్కడున్నా సరే, తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్టిక్లో ఉన్నా సరే రేషన్ డీలర్ షాప్లోనే ఈకేవైసీ ప్రక్రియను చేస్తారు. మీరు డైరెక్ట్గా డీలర్ వద్దకు వెళ్ళి ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోండి. మరి 5 సంవత్సరాల లోపు పిల్లలకు ఎవరు చేస్తారని మీకు ఒక డౌట్ రావచ్చు. 5 సంవత్సరాల లోపు పిల్లలకు బయోమెట్రిక్ అవసరం లేదు అని గవర్నమెంట్ ఆల్రెడీ మనకు చెప్పడం జరిగింది. 5 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకు ఆధార్ కార్డ్ నెంబర్ వాళ్ళకి ఇస్తే చాలన్నమాట. ఇంకా వాళ్ళకు బయోమెట్రిక్ అవసరం లేదు. 5 సంవత్సరాల నుంచి పైబడిన వారికి బయోమెట్రిక్ అవసరం. చాలామంది ఆధార్ కార్డ్ తీయించుకునేటప్పుడు ఈ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ అనేది సరిగా చేయించుకోక ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆధార్ కార్డ్స్ కానీ ఆ విధంగా తీయించుకుంటున్న వాళ్ళకు 100% వాళ్ళు ఫింగర్ ప్రింట్ తీసుకొని ఐరిస్ అంటే మన ఐకి ఒక స్కాన్ చేసి ఇప్పుడు ఆధార్ కార్డ్ అనేది కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. కొత్త ఆధార్ కార్డ్స్ ఇస్తున్నారు కాబట్టి అప్పట్లో తీయించుకున్న వాళ్ళకు, ఇప్పుడు 5 years బ్యాక్ తీసుకున్న వాళ్ళకు అప్పుడు అలాంటివి లేదనమాట. ఈ ఫింగర్ ప్రింట్స్ కానీ ఐ స్కాన్ కానీ ఆ విధంగా వాళ్ళు తీయించుకోకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. బట్ 5 సంవత్సరాల పిల్లలకు అవసరం లేదని గవర్నమెంట్ చెప్పింది కాబట్టి మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది పిల్లలు అయితే ఉంటారో వాళ్ళకు 5 years బిలో వాళ్ళకి అవసరం లేదు. 5 years అబోవ్ వాళ్ళకైతే 100% అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆధార్ కార్డ్ తీసుకొని మీరు మీ యొక్క రేషన్ డీలర్ వద్దకు వెళ్ళండి. వాళ్ళే ఈ కేవైసీ ప్రక్రియ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఐ స్కాన్ అనేది వాళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇది మీ సేవ ఆధార్ సెంటర్లలో చేస్తారు. అక్కడికి వెళ్ళండి. ఓన్లీ బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ మాత్రమే రేషన్ డీలర్ వద్ద అవకాశం ఉంది కాబట్టి వాళ్ళకు అలాంటి ఒక సిస్టమ్ ఇస్తారు కాబట్టి బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సంబంధించి దానికి సంబంధించి మాత్రమే వాళ్ళు ఈకేవైసీ యాక్టివేట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రాకపోతే ఐ స్కాన్ ఎమర్జెన్సీ చేయాలి, ఐ స్కానింగే చేయాలి అంటే మీరు ఆధార్ సెంటర్కి అయితే వెళ్ళవలసి ఉంటుందన్నమాట. మ్యాక్సిమం 99% అయితే అయిపోతుంది. మీ రేషన్ డీలర్ వద్దకు వెళ్ళండి. మీరు తెలంగాణ రాష్ట్రంలో ఏ డిస్టిక్లో ఉన్నా సరే మీరు ఫలానా మీ డిస్టిక్ నుంచి వేరే డిస్టిక్కి వలస వెళ్ళినా కావచ్చు, ఏదో వర్క్ జాబ్ పర్పస్ కావచ్చు, అక్కడ ఉన్నా సరే అక్కడ ఉన్నటువంటి రేషన్ షాప్ వద్ద కూడా మీరు ఈ కేవైసీ చేయించుకోవచ్చు అనమాట. మనకు ఆగస్టు 31 వరకు టైం ఇచ్చారు కాబట్టి ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరి వాళ్ళకు బియ్యం వస్తాయా రావా అని చాలామందికి అదొక మరొక సందేహం. 100% బియ్యం అయితే వస్తాయి. ఆల్రెడీ మనకు ప్రభుత్వం అయితే గడువును ఆగస్టు 31వ తేదీ వరకు పొడిగించినట్లు మనకైతే ఆల్రెడీ రేషన్ చీఫ్ రేషనింగ్ అధికారి కూడా తెలపడం జరిగిందనమాట. రేషన్ ఈకేవైసీ పూర్తి చేయని లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలలకు సంబంధించిన 3 నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేస్తామని చెప్పారు. ఈ కేవైసీ చేయకపోయినా పర్వాలేదు, ఆగస్టు లోపు చేసుకోండి, అప్పటి వరకు మేము ఈ 3 నెలలకు సంబంధించిన బియ్యము పంపిణీ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మీ పిల్లలకు ఈ కేవైసీ లేకపోయినా సరే 3 months బియ్యం అయితే వస్తాయి. మీకు కూడా ఈ కేవైసీ లేకపోయినా మీకు కూడా 3 months బియ్యం అయితే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత మీరు బియ్యం తీసుకున్న తర్వాత మాకు ఎందుకులే ఈ కేవైసీ, ఎలాగో బియ్యం అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు మాకు ఈ కేవైసీ అవసరం లేదని మీరు పక్కన పడేస్తే నెక్స్ట్ నుంచి మీకు బియ్యం రావన్నమాట.
సో నెక్స్ట్ 3 మంత్స్ బియ్యం మీకు రావు. ఎందుకంటే ఆ లోపు మీరు కంప్లీట్ మనకు ఒక గడువు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం, ఆ లోపు ఈ కేవైసీ ప్రక్రియను మీరు పూర్తి చేసుకోండి. సో మీ డబ్బులేం ఖర్చు కావు. సో మీరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి రేషన్ షాప్కి వెళ్ళండి, డీలర్ అయితే చేసేయడం జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మనకైతే గడువు ఇచ్చారు కాబట్టి సో కంప్లీట్గా ఈ కేవైసీ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. 5 సంవత్సరాల పిల్లలకు అవసరం లేదు, 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అవసరం, పెద్దవాళ్ళకు అవసరం. ఇంకా ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను ఎలాంటి వీడియోస్ అప్డేట్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగా రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.